హాయ్ ఫ్రెండ్స్, ఈ కొండ చీపుర్లు చెట్లు ఇవి ఈ కెనాలు గుట్ట మీద నుంచి వస్తుందంట ఫ్రెండ్స్. ఈ గుట్ట మీద నుంచి 360 రోజులు వాటర్ ఈ విధంగానే వస్తుందంట. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందనేది వీళ్ళకి కూడా తెలియదు. ఆ గుట్ట మీద నుంచి ఈ కాల ఇప్పుడు కంటిన్యూగా 365 రోజులు వస్తుందంట ఫ్రెండ్స్. ఇంకో ఈ పాలవంచి నుంచి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. ఇప్పుడు చూడు ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్. వాయిస్ కొద్దిగాను ఈ కాలువ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఈ కాలువ ఈ ఊరు ఉన్నప్పటి నుంచి వస్తుందంటండి. పైన కొండ మీద నుంచి వస్తుందంట. ఈ కొండ మీద నుంచి ఎక్కడి నుంచి ఓటు వస్తుందో తెలియదు. స్వచ్ఛమైన వాటర్ ఇది కాళ్ళ మధ్యలో నుంచి వస్తుంటది. ఈ ఊరి ప్రజలందరూ కూడా ఈ వాటర్ ఇదే జీవన, ఇదే వాడుకోవటానికి, వ్యవసాయానికి ప్లస్ వాడుకోవటానికి. ఈ కొండల నడుమ ఈ ఊరు ఉన్నది. ఈ ఊరిలో ప్రజలందరూ ఇంత చక్కటి వాతావరణం మధ్యలో జీవిస్తున్నారు. మనం ఎన్ని డబ్బులు పెట్టినా ఎంత చేసినా కూడా ఇంత మంచి వాతావరణం అనేది మనకి దొరకటం చాలా కష్టం. ఇలాంటి వాతావరణం మధ్యలోని ఇంత హెల్తీగా ఉండటం అనేది ఇంకా వాళ్ళు చేసుకున్న అదృష్టంలాగా భావించాలా. ఇక్కడ ప్రజల జీవన విధానం ఇట్లా లోయ ప్రాంతాల్లోని వరి పొలాలు పండించుకొని వాళ్ళకు కావాల్సిన ధాన్యాన్ని సమకూర్చుకుంటారు. ఈ అడవిలో వచ్చే యొక్క వనమూలికలు, పంటలు, చింత చెట్లు, తేనె ఇట్లాంటివన్నీ సేకరించేసి వాళ్ళ జీవన విధానం చేసుకుంటారు. పిలిస్తే వాన వస్తుంది అనుకుంటాడు. మేఘాలు చూడండి అన్న వాయిస్ ఎవరియానా ఈ చెట్ల గురించి వాటి గురించి జీలి చెట్టు చెప్పన్నా అడ్డు ఇదే చెప్పబ్బా. ఈ ఊరి పేరు ఇదేంది అనేది చెప్పు ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? గుర్రాలగొంది విలేజ్లోనే ఉన్నాము. చుట్టూ కొండల నడుమ ఈ గ్రామం ఉన్నది. ఇక్కడ ఎంత అందంగా ఉందో ప్లేస్ చూడండి ఫ్రెండ్స్. ఇది పసుపు చేను చూడండి, చాలా చక్కగా ఉంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. మామిడి చెట్లు కాయలు చాలా అంటే చాలా లావుగా మంచిగా ఉన్నాయి. ఇంత మంచి వాతావరణంలోని ఇంకోటి వర్షం వచ్చి వెలిసింది ఫ్రెండ్స్. వాతావరణం చూడండి, ఎంత మబ్బు మేఘాలు కురుస్తున్నాయి. మేఘాలు నడుమ ఈ ఊరు. ఇక్కడ మా ఫ్రెండ్ యొక్క ఫంక్షన్ ఉంటే వచ్చినాం. మా ఫ్రెండ్ ఫయాజ్ అలీ, హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చాము. అరటి చెట్లు చూడండి ఫ్రెండ్స్, అరటికాయలు ఎలా ఉన్నాయో చాలా చక్కగా ఉన్నాయి. అసలు ఇక్కడ మొత్తం మెడిసిన్ ఏమి వేయకుండా ఓన్లీ ఆవు పేడతో, ఎరువులతోనే ఈ గేదెలు, ఆవులు వీటి యొక్క ఎరువుతోనే పంటలు పండిస్తున్నారు. ఇక్కడ న్యాచురల్గా ఉంది. ఇక్కడ పంటలు కూడా ఈ తినటం వలన మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకోండి ఫ్రెండ్స్, ఇది ఆవులు, గేదెలు యొక్క సేంద్రియ పద్ధతిలోనే ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఈ పసుపు చూడండి ఎంత మంచిగా ఉందంటే, ఇది సేంద్రియ ఎరువులు. ఈ ఎరువులతోని పండించిన ఈ అరటిపండ్లు, ఇది జీలుగు చెట్టు. అరటి చెట్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మన దగ్గర అరటి చెట్లు ఉన్నాయంటే ఎర్రగా అట్లా ఇట్లా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు. అంగోండి జీలుగు చెట్టుకి ఎంత పెద్ద లొట్టి పెట్టారో చూడండి. అంత పెద్ద లొట్టి నుండి వస్తుందంట కళ్ళు. పెద్ద కుండ జీలుగు చెట్టుకి. అంత పెద్ద ఉదయం ఒక పెద్ద లొట్టి, సాయంత్రం ఒక పెద్ద లొట్టి వస్తుందంట కళ్ళు. చాలా బాగుంది. ఇదిగోండి, అది వచ్చేసి పసుపు ముదిరింది. ఇప్పుడు ఇది లేత పసుపు వేశారు. ఈ చిన్నగా ఉన్నది ఇప్పుడు కొత్తగా వేసిన పసుపు. అది చాలా రోజుల క్రితం వేసిన పసుపు.
ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఈ చెట్లు. అసలు పచ్చగా ఉన్నాయి ఈ చెట్లన్నీ. మామిడి చెట్టు చూడండి, మామిడికాయలు ఎలా ఉన్నాయి. చిన్న చెట్టుకి ఇంత పెద్ద పెద్ద మామిడికాయలు కాసినాయి. అవి కూడా మందు వేయకోకుండా పండించే, ఎరువులు వేసి పండించే చెట్లు. కాయలు అవి తింటే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఆవులు తడవకోకుండా మంచి షెడ్ వేసారు. ఆవులకి సరిపోయిన హైట్లో వేసేసారు. అంగడి జీలి చెట్టు చూడండి ఎంత పెద్ద, అంతా జీలు చెట్టు. కూరట్టుకాయలు అయ్యి చూడంతా అసలుకి ఇంత చక్కగా ఉన్నాయి. ఎలాంటి ఎరువులు వేయకోకుండా పండిస్తారు ఈ ఆవు పేడతోని. ఇది కరివేపాకు చెట్టు, అడవి కరివేపాకు. ఇది అడవి కరివేపాకు చెట్టు చూడండి ఎట్లా ఉన్నాయో ఈ కరివేపాకు కాయలు. ఈ చాలా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి ఈ కరివేపాకు చెట్లకి. కరివేపాకు ఇదేం చెట్టు? అడవి వంగ చెట్ట. వేరు కాయలు కరివేపాకు.